హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 6 కంటిన్యూయేషన్. కమల భర్త చనిపోయాక ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత అంతా మనసారా నవ్వారు. అది అలా ఉండగా ఇక వసంత ఉద్యోగంలో చేరింది మర్నాడు. ఆ ఆఫీసులో మొత్తం 40 మంది పని చేస్తున్నారు. ఒక్కొక్క సెక్షన్ విడివిడిగా బుకింగ్స్, క్యాన్సిలేషన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ అకౌంట్స్, బిల్స్, ఇలా విడివిడిగా పెద్ద హాల్లో ఒక్కొక్క సెక్షన్లో గ్లాస్ పార్టిషన్స్తో ఉన్నాయి. మొత్తం హాల్ అంతా ఎయిర్ కండిషన్లు చేయబడి ఉంది. వసంత కాక అన్ని సెక్షన్స్ కలిపి 8 అమ్మాయిలున్నారు. రిసెప్షనిస్టు అమ్మాయి ఫాతిమా చాలా అందంగా స్టైల్గా ఉంది అనుకుంది వసంత చూడగానే. ఎయిర్ ఇండియా టికెట్లు బుక్ చేసుకునే చోట స్మార్ట్గా ఉండే అమ్మాయిల ఇద్దరిని పెట్టారు. ఇద్దరు టైపిస్టుల అమ్మాయిలే. ఆపరేటర్ అమ్మాయే. మొదటి రోజు అంతా గాబరాగా గజిబిజిగా, ఏది ఎక్కడో ఎవరెక్కడో తెలియక బితుకుమని చూసింది. ఆఫీస్కెళ్ళగానే ఎక్కడికెళ్ళాలో, తానెక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో తెలియక వెర్రిమొహంతో నిల్చుంది. రిసెప్షనిస్టు ఫాతిమా వసంతని చూసి చిరునవ్వుతో దగ్గరికి రమ్మని సైగ చేసింది. మీరు డైరెక్టర్కి పర్సనల్ స్టెనోగా సెలెక్ట్ అయి వచ్చారు కదా, మీ సీటు బాస్ రూమ్లో ఉంది, ఉండండి, ప్యూర్ను చూపిస్తాడు కేశవ్. ఈ అమ్మగారు నళిని గారి సీట్లోకి వచ్చారు. సీటు చూపించు, తీసుకెళ్ళి. వెళ్ళండి, పర్వాలేదు, మీ సీట్లో కూర్చోండి. బాస్ వచ్చి లెటర్స్ అవి డిక్టేట్ చేస్తారు. షార్ట్ హ్యాండ్ తీసుకొని టైప్ చేయాలి. ఆయన వర్క్ అంతా మీరే చూడాలి. మిగతా ఆఫీస్ కాగితాలన్నీ టైప్ చేయడానికి అదిగో ఆ అమ్మాయిలు సుందరి, వల్లి ఉన్నారు. కేశవ్ ముందు ఈ అమ్మాయి గారిని అందరి సీట్లు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయి. ఆగు, లేదులే, నేనే తీసుకెళ్తాను అని వాచి చూసుకుంటూ ఇంకా టైం ఉందిలే అనుకుంటూ లేచింది ఫాతిమా. వసంతని వెంటబెట్టుకుని ప్రతి ఒక్క సీటు దగ్గరికి తీసుకెళ్ళి కొత్తగా అపాయింట్మెంట్ అయిన బాస్ స్టెనో అని పరిచయం చేసింది. డైరెక్ట్గా బాస్ కింద పనిచేయాల్సిన వసంతని అందరూ కుతూహలంగా, మర్యాదగా నమస్కరించుకుంటూ చూశారు. వసంత అందరికీ పరిచయ నమస్కారాలు పెట్టింది. కొందరు మాత్రం ఓహో అన్నట్టు తలెగరేసి మళ్ళీ పనిలో పడ్డారు. ఒకరిద్దరు ఫోన్లో బుకింగ్స్ చేసుకుంటూ వసంతని చూసి పలకరింపుగా నవ్వారు. అందరూ అయ్యాక ఫాతిమా ఆమెని బాస్ గదిలోకి తీసుకెళ్ళింది. అది వసంతని ఇంటర్వ్యూ చేసిన గదే. ఆ గదిలో ఒక పక్క కింద భాగం సగం వరకు టేక్ ఫుడ్ ఫ్రేమ్, మిగతా గ్లాస్తో పార్టిషన్ ఉంది. దానిలో ఒక టేబుల్, కుర్చీ, టైప్ మిషన్ ఉంది. మీ సీటు అదే. బాస్ వచ్చే వేళ అయింది. మరేం పర్వాలేదు, గాబరా పడకండి, స్నేహపూర్వకంగా చెయ్యి నొక్క వెళ్ళబోయింది. వసంత నోరు పెగిల్చుకుని థ్యాంక్స్ లాట్. ఏమీ తెలియక గాబరా పడ్డాను. రాగానే మీరు నాకు హెల్ప్ చేశారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ ఆఫీస్లో ఉద్యోగం చేయటం చాలా బాగుంటుందనిపిస్తుంది. కానీ నా సీటు కూడా అక్కడ మీ మధ్యన ఉంటే బాగుండేది. బిడియంగా గది చూస్తూ అంది వసంత. ఫాతిమా ఆశ్చర్యంగా చూస్తూ, భలేవారే, ఈ సీటు స్పెషల్ సీటు కోసం ఈ గదిలో కూర్చోవడం అదృష్టంగా భావిస్తారు. మీ ముందున్న నళిని వెళ్ళి చేసుకుని రిజైన్ ఇచ్చి వెళ్ళగానే సుందరి, వల్లి ఈ పోస్టు వాళ్ళకి రావాలని ఎంతో తాపత్రయపడ్డారు. వాళ్ళని కాదని కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకెంతో కోపంగా ఉందో. అలాంటిది ఈ సీటు ఇక్కడ కాకుండా అందరి మధ్యన ఉండాలంటారేమిటి? బాస్కి పర్సనల్ స్టెనో అంటే బాస్లా అధికారం చెలాయించే సీట్ అండి బాబు అది. మై గాడ్, మీతో బాతకాన్ని పెట్టుకుంటూ కూర్చున్నానేమిటి? లంచ్ అవర్లో మాట్లాడుకుందాం. పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది ఫాతిమా. అప్పటికి దడ తగ్గి వసంత తన సీటుకి వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఈ పార్టిషనే గమనించలేదు అనుకుంది. ఎయిర్ కండిషన్స్ చల్లదనం అనుభవిస్తూ తనకి ఉద్యోగం రావటం ఎంత అదృష్టమో ఆలోచిస్తూ ఆనందిస్తూ కూర్చుంది. ఆఫీస్లో అమ్మాయిలంతా స్మార్ట్గా డ్రెస్ అయ్యారు. తనకున్నవి 4 మంచి చీరలు. ఈ నెల ఎలాగో ఆ 4 చీరలు, అక్క చీరలు 3 మంచివి ఉన్నాయి. వాటితో గడిపితే జీతం
తీసుకోగానే ముందు 4 చీరలు కొనుక్కోవాలి. ఆఫ్ అర్గండి, 2 ఆఫ్ అమెరికన్ జార్జెట్ లాంటి చీరలు 70-80లో వస్తాయి. ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి. అలా కొనుక్కోవలసిన లిస్ట్ ఆలోచిస్తూ జీతంలో సగం తను తీసుకున్న మిగతా సగం తండ్రికి ఇవ్వాలని కాగితం మీద లెక్కలు కట్టింది. ఆ తర్వాత ఆలోచన బాస్ మీదికి వెళ్ళింది. నిన్న ఇంటర్వ్యూ చేసిన 3 డైరెక్టర్ ఎవరో ఆ ముసలివాళ్ళు రారు కదా. వసంత కుతూహలంగా ఆరాటంగా చూసింది. ఫాతిమాని ఆ విషయం అడగాల్సింది అనుకుంది. ఫాతిమాతో స్నేహం చేసుకోవాలి, లేకపోతే ఇంతమంది మధ్య అలవాటయ్యే వరకు ఒంటరిగా ఫీల్ అవ్వాలి. ఆ సుందరి వల్లి ఇద్దరు తమ పోస్టు ఎగరేసుకుందని తనని చూసి మొహాలు అదోలా పెట్టారు. వసంత ఆలోచిస్తుండగానే గదిలో బూట్ల చప్పుడు విని తలెత్తి చూసింది. గాబరాగా లేచి నిలబడింది. నిన్నటి 3లో ఒక ఆయన ఆ యువకుడి పోలికల్లో ఉన్నాడు. ఆయన లోపలికి వచ్చాడు. సీట్లో కూర్చుంటూ వసంతని చూసి గుడ్ మార్నింగ్, జాయిన్ అయ్యారన్నమాట ఇంగ్లీష్లో పలకరించాడు. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ అనాలని తట్టనందుకు వసంత గాబరాపడి గుడ్ మార్నింగ్ సార్ అంది తన కుర్చీలోంచి లేచి యువతలకు వస్తూ. ఈ సీట్లో పని గురించి మీకు ఎవరైనా చెప్పారా? నా పర్సనల్ స్టెనో అంటే ఇక్కడ నేను డిక్టేట్ చేసే కాగితాలు, ఉత్తరాలు ఈ గది దాటి వెళ్ళకూడదు. ఈ విషయాలన్నీ సీక్రెట్గా ఉండాలి. నేను డిక్టేట్ చేసిన ఉత్తరాలు డిస్పాచ్ కూడా ఇక్కడి నుంచే జరగాలి. డిస్పాచింగ్ విషయాలు తెలియవేమో మీకు అంటూ ఆగి బెల్ నొక్కారాయన. ప్యూన్ రాగానే డిస్పాచ్ క్లర్క్ మూర్తిని పిలు ఒకసారి అన్నాడు. మూర్తన్న అతను రాగానే ఈ అమ్మాయి కొత్తగా నా స్టెనోగా చేరింది. ఉత్తరాలు, డిస్పాచింగ్ వగైరా గురించి ఈ అమ్మాయికి 1-2 రోజులు దగ్గరుండి చూపండి. ఇంకా తెలియనివి ఉంటే ఆ టైపిస్టు అమ్మాయిలను కొంచెం చెప్పమనండి అన్నాడు. ఎస్ సార్ వినయంగా అని అతను వసంత వైపు తిరిగి మీ ఉత్తరాలు టైపింగ్ అయ్యాక ప్యూన్తో చెబితే వచ్చి చెబుతాను అన్నాడు. వసంత తల ఊపింది. 1-2 రోజులు కొత్తగా ఉంటుంది, అలవాటైపోతుంది. ఆల్ రైట్, ఆ రైటింగ్ ప్యాడ్ తెచ్చుకోండి, కొన్ని ఉత్తరాలు డిక్టేట్ చేస్తాను అన్నాడు. వసంత లెటర్ ప్యాడ్, పెన్సిల్ తెచ్చుకుంది. ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు ఆయన. ఆయన మొత్తం 5 ఉత్తరాలు డిక్టేట్ చేశాడు. షార్ట్ హ్యాండ్ తీసుకున్నాక ఆయన చెప్పిన ప్రకారం ఎన్నేసి కాపీలు కావాలో టైప్ చేసింది వసంత. ఉత్తరాలని బట్టి ఆయన పేరు జీవన్ లాల్ అని అర్థమైంది. ఆ ఉత్తరాలని బట్టి బిజినెస్ ఉత్తరాలు, ఆయన బిజినెస్ తీరు కొద్దిగా అర్థమైంది. ఏదో పెద్ద కంపెనీ 16,000 బకాయి ఉందని, దయచేసి వీలైనంత త్వరలో చెల్లించమని కోరుతూ ఒక ఉత్తరం. ప్యారిస్ నుంచి వచ్చే ఫారిన్ టూరిస్ట్ బృందం 40 మందికి వారు కోరిన విధంగా ఎయిర్ ఇండియాలో పలానా రోజున టికెట్లు రిజర్వ్ చేసినట్లు కన్ఫర్మేషన్ ఇస్తూ ప్యారిస్కి పంపాల్సిన ఉత్తరం. ఇంకేదో ఆఫీస్ నుంచి ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి వెళ్ళే 25 మందికి టికెట్లు కావాలని రాసిన దానికి ఆ తేదీ ఫ్లైట్లో అన్ని టికెట్లు దొరకవని ఒక ఉత్తరం. ఎవరో కన్సలేషన్ టికెట్లు డబ్బు ఎన్ని ఉత్తరాలు రాసినా వాపసు ఇవ్వడం లేదు మా కంపెనీ. ఇక మీదట మీ ట్రావెల్ ఏజెన్సీతో మేము లావాదేవీలు పెట్టుకోమని ఘాటుగా రాసిన దానికి వినయంగా ఆ ఉత్తరానికి జవాబు చెక్కు అప్పుడే పంపమని రాసిన ఉత్తరం ఒకటి. ఇలాంటి ఉత్తరాలు బట్టి బిజినెస్ స్వరూపం కొంచెం అర్థమైంది. ఆఖర్న ఇక కాంటాక్ట్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి కొద్ది వ్యవధి కావాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కు రాసింది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.